నమస్కారము. మేము హిందూపూర్ ఇంకా ఆంధ్ర ఇంకా వచ్చినాము. ఒక 1,00,000 పైనగా భక్తులు వస్తూ ఉంటారు. స్వామి మేము ఎప్పుడు వచ్చినా మాకేం నష్టం జరగలేదు. రోజు 5 రోజులు ఇంకా ఒక వారం ఇంకా బాగా వ్యాపారం అవుతుంది. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలోని కాడుమల్లేశ్వర ఆలయంలో కడలేకాయ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కడలేకాయ అనగా కన్నడలో వేరుశెనగ అని అర్థం. బెంగళూరులోని బసవన్నగుడి ప్రాంతంలో ఉన్న బుల్ టెంపుల్లో మాత్రమే దశాబ్దాల కాలం నుంచి కడలేకాయ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కడలేకాయ ఉత్సవాన్ని 8 సంవత్సరాల క్రితం కాడుమల్లేశ్వర ఆలయంలో నిర్వహించడం తలపెట్టారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవానికి విశేష స్పందన రావడంతో ఆలయ కమిటీ ఈ ఏడాది కూడా 4 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కళ్ళకాయ పర్సెంట్ నడుస్తూ ఉంది. యాక్చువల్లీ కళ్ళకాయ పర్సెంట్ బస్సును కూడా నడుస్తూ ఉండింది. అదే మాదిరి మేము ఇక్కడ మల్లేశ్వరంలో క్షేత్రంలో చేస్తూ ఉన్నాము. 8 ఏళ్ళ నుంచే చేస్తూ ఉన్నాము. చాలా బాగుంది. బస్సును కూడా నెక్స్ట్ కళ్ళకాయ పర్సెంట్ మల్లేశ్వరంలో ఇక్కడ అన్ని తొట్టు తమిళనాడు, ఆంధ్ర, కేరళ, తమిళ అన్ని తొట్టు నుంచి కళ్ళకాయ పరిచయం నడుస్తుంది. 4 రోజులు కార్యక్రమం నడుస్తుంది. మరి ఇక్కడ అన్ని తొట్టు జనాలు దగ్గర కనిష్టం అంటే ఒక 8 నుంచి 10 లక్షల జనాలు వచ్చి ఈ కళ్ళకాయ పరిచయం చూస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కడలేకాయ ఉత్సవంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో కొలువైన శివునికి కార్తీక మాసం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 4 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో దాదాపు 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులో బహుశా బుల్ టెంపుల్ ఇడిస్తే మాదే చాలా ఫేమస్ కడలేకాయ పరిచే. బహుశా 400 మంది కడలేకాయ అంటే తెలుగులో ఏమంటారు వాళ్ళందరూ ఇక్కడ వస్తారు. శనగిత్నాలు అమ్మేవాళ్ళు ఇక్కడ వస్తారు. జొత్లో ఒక ఫుడ్ మేళా ఉంది. జొత్లో ఒక పుస్తక పరీక్ష నడిచి అంటే ఎవరెవరు ఒక 5-6 ఏళ్ళ నుంచి పబ్లిషర్ అయ్యారు చిన్నోళ్ళు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తామంట. పుస్తక పరీక్షను ఇక్కడ కన్నడ పుస్తకాలు అమ్మబడుతుంది. ఈ ఉత్సవంలో ప్రజలతో పాటు ఇటు రైతులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారు పండించిన వేరుశెనగను ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కార్తీక మాసం సమయంలోనే వేరుశెనగ పంట చేతికి రావడంతో తొలి పంటను స్వామివారికి సమర్పించి విక్రయాలు చేస్తుంటారు. కర్ణాటకలోని రైతులే కాకుండా ఏపీ, తమిళనాడు రైతులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకుని వేరుశెనగను విక్రయిస్తారు రైతులు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో జీవించే ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొని వేరుశెనగను కొనుగోలు చేస్తుంటారు. నేరుగా రైతులే ఇక్కడికి వచ్చి విక్రయాలు జరుపుతుండటంతో నాణ్యమైన వేరుశెనగ తక్కువ ధరకే లభిస్తుండటంతో ప్రజలు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తారు. ప్రతి ఏటా రైతులకు మంచి వ్యాపారం జరుగుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇటుకు వస్తాను. బాగా శనక్కాయలు బాగా వ్యాపారం అవుతుంది. వాన వస్తే కొంచెం ప్రాబ్లం అంతే, కానీ ప్రతి వర్షం బాగా జరుగుతుంది. స్వామి మేము ఎప్పుడు వచ్చినా మాకేం నష్టం జరగలేదు. బాగా జరుగుతుంది. అందరికీ బాగా వస్తుంది. ఒక 1,00,000 పైనగా భక్తులు వస్తూ ఉంటారు.